పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ కోసం మంత్రులంతా తరలివచ్చారు. పులివెందుల్లో తిష్టవేశారు. వేలాది మంది పోలీసులను మోహరించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఆద్యంతం అధికార పార్టీ గూండాలు, దాడులు, పోలీసుల నిర్బంధాలు, బెదిరింపుల మధ్య సాగింది. పచ్చనోట్లకు అమ్ముడుపోయిన పోలీసుల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం తెచ్చేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం చూస్తాం. పోలింగ్ రోజున వృద్ధులను, నడవలేని వారిని పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది భుజాలపై మోసుకు వెళ్లి ఓటు వేయించడం గతంలో చూశాం. కానీ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరిగాయి. మమ్మల్ని ఆపకండయ్యా, మా ఓటు మమ్మల్ని వేయనియండి, మీ కాళ్ళు పట్టుకుంటామని టీడీపీ గూండాలను, పోలీసులను వేడుకున్నారు ఓటర్లు. ప్రజలు ఓట్లు వేయకుండా గ్రామాలని నిలువరించారు పచ్చగూండాలు. అలా ఓటు వినియోగించుకోని గ్రామాల్లో పులివెందుల మండలంలోని ఆర్ తుమ్మలపల్లి గ్రామం ఒకటి. ఇక్కడి ప్రజలు ఏమంటున్నారు, వారి మాటల్లోనే సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్ అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయిపోయింది. దాదాపు 960 ఓట్లు ఉన్నటువంటి ఆర్ తుమ్మలపల్లి గ్రామంలో 800 ఓట్లకు పైగా పోలయ్యాయని సర్కారు లెక్కలు చెప్తున్నాయి. కానీ ఈ గ్రామంలో మేమెవరము ఓట్లు వేయలేదని ఇక్కడ ఉన్నటువంటి అందరూ మహిళలు, మగవాళ్ళు చెప్తున్నారు. మరి ఇంతమంది ఓట్లు వేయకపోతే ఏ విధంగా ఇన్ని ఓట్లు పోలయ్యాయనేటువంటిది ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి. పూర్తిగా ఇక్కడ గూండాలను పెట్టి 900 మంది గూండాలను బయట నుంచి తీసుకొచ్చి ఒక రిగ్గింగ్కు పాల్పడిందనేటువంటి ఆరోపణ వస్తుంది. అసలు ఏ విధంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఖూనీ అయింది, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ను ఒక విధంగా డికాయిడ్ చేశారు, ఎలక్షన్ను దొంగతనం చేశారు, ఓట్లను దోచుకున్నారు అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళకు సంబంధించినటువంటి స్టోరీ వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్గా ఒక నుంచి స్టార్ట్ చేస్తాను. చెప్పండి అమ్మా, నిన్న మీరు ఓటు వేయడం జరిగిందా ఇక్కడ? ఎందుకు వేయలేదమ్మా? అసలు మమ్మల్ని బయటికి పంపిస్తే కదా, మా ఓటు వాళ్ళే వేసుకుంటున్నారు. ఇంకా మమ్మల్ని స్లిప్పులు కూడా అడిగితే ఇక్కడైతే రావడం లేదు, అక్కడ తగ్గుకులాల వాళ్ళందరినీ బెదిరించి స్లిప్ ఇస్తారా ఇవ్వరా, డబ్బులు ఎందుకు తీసుకున్నారు, వాళ్ళు అడిగినారా డబ్బులు ఇమ్మని ఏమన్నా, కానీ స్లిప్ అయితే లాక్కొని పోయినారు. వాళ్ళు ఇచ్చినారు కదంటే వాళ్ళ మొగోళ్ళు లేరులే, వాళ్ళు వచ్చేవాళ్ళు లేరులే, స్లిప్ ఇవ్వండి అని ఆమెను బెదిరించి, ఒక రౌడీ, ఒక పోలీసు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తా అంటే ఇంకెక్కడ పోయి వేయాలి ఓటు వేయనిస్తారా, కట్టలు పట్టుకొని రోడ్డు కూడా దాని పోలింగ్ కేంద్రం కూడా చూడలేము మేమైతే. నిన్న అసలు మీకు ఓటు హక్కు ఉందా మేడం? ఇక్కడ పోలింగ్ మీకు స్లిప్ ఇచ్చారా? ఇక్కడ ఉందా దీనికి సంబంధించినటువంటిది? నేను ఒకసారి చూపెడతాను. ఈ పోలింగ్ సంబంధించి అనుష ఈమె పేరు, ఈమెకు సంబంధించినటువంటి ఈ స్లిప్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం చాలా స్పష్టంగా. ఈ స్లిప్ ఉన్న తర్వాత మీరు అంటే అసలు అక్కడ వెళ్ళే పరిస్థితి లేదా? వెళ్ళే పరిస్థితి లేదు, మమ్మల్ని అసలు రానివ్వట్లేదు. ఇంటి చుట్టూ ఎంతమంది జనాలు, వాళ్ళంతా ఎవరు మీ ఊరు వాళ్ళేనా? అస్సలు ఒక్కర్లేరు. మా ఇంటి ముందు ఒక్క బండి ఉంటే పోలీసు వచ్చి, ఈ బండి ఎందుకుంది, 4 రోజులు అవుతుంది ఈ బండి ఉండబట్టి, మీరు రోజు చూస్తూనే ఉన్నారు ఉండే పోలీసుల్లో. 4 రోజుల నుంచి మా ఊర్లో పోలీసులు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. కానీ ఈ బండి లేదంటారు, వాళ్ళు పలకడం లేదు అసలు ఈ బండి ఇక్కడ ఎందుకుంది. కానీ జనాలు మాత్రం పోలింగ్ బూత్ దగ్గరనే ఎంతమంది జనాలు ఉన్నారో ఏమో, వాళ్ళందరూ ఉండొచ్చా? ఒక్క బండిని తీసుకుపోయినారు. కార్లు, జనాలు 900 మంది వచ్చి ఇంటి చుట్టికార 300, 500 మంది. ఇక్కడైతే అసలు అభ్యర్థినే బయటికి పోనీలేదు. అసలు ఎంతమంది ఉన్నారు చుట్టికారం, అసలు అక్కడ కూర్చోనికి కానీ అభ్యర్థి కానీ ఏజెంట్లు కానీ ఎవ్వరు వెళ్ళలేదు. మేమైతే కనుక వాళ్ళే వేసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. దీనికి ఎందుకు జరపాలి పోలింగ్? అసలు డైరెక్ట్ తీసేసుకోవచ్చు కదా. ఎవరన్నా అడిగినారా చేయమని? చేసినారని ఎవరైతే పోలే. మళ్ళీ పోనందుకు వీళ్ళు చెప్పేందుకు వీళ్ళని పోయి ఇళ్ళ దగ్గర బెదిరిస్తున్నారు. ఒక్కొక్కరిని ఆడవాళ్ళని అయితే ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడచ్చా అంటే వాళ్ళని ఏం చేయరనే? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి అండగా ఉండారనే. పోలీసు అసలు ఎందుకున్నారు వాళ్ళు? అసలు ఇక్కడ ప్రతి ఒక్క పోలీసు కూడా ఏమడిగినా ఊరికి నవ్వుతారు, వెళ్ళిపోతారు. ఎవరిని అడగాలి ఇంకా? అందుకు పోవడం ఎందుకు, పోయి అక్కడ అవమానాలు పడ్డం ఎందుకు? అందుకని ఊరికే ఉండిపోయినారు అందరూ. ఊరికే పడినామని చెప్తున్నారు. ఒక పెద్ద ఆయన ఉన్నారు, పెద్ద నిన్న మీరు ఓటేశారా? ఓటు వేయండి సార్, కట్టెలు తీసుకొని కంపలు తీసుకొని లే ఎవరు పని మా దాయాది ఉండాలి, అప్పుడు మళ్ళీ కడగాలి కూడా కాదు. ఇప్పుడు మనం కొంచెం కోసం అనిపిస్తుంది, లే మీరు పోనే బూతురాని, మీరు పోనే వద్దు, కట్టెలు తీసుకొని ఎంగుతా మీరు పోనే అన్నారు. ఏదైనా పశ్చిమంగా సమానంగా రాదు, అంత అధ్వానంగా నువ్వు మాట్లాడుతున్నావు, లమిలి కొరగా మాట్లాడితే మళ్ళీ ఆ నుంచి ఎవడైనా రావద్దని చెప్పి అంత సపరేట్ చేసి కట్టెలు తీసుకొని 900 మంది జనాన్ని 4 నుంచి తీసినారు. మా కొడుకులు 2 ఉన్నారు, పుల్లెటోళ్ళు, రోడ్లోనే మాది ఇల్లు కూడా బెదిరించి చేసిపోతున్నారు వాళ్ళు. ఎంతమంది బయట నుంచి వచ్చారా? అంతా బయట సార్, కొత్త వాళ్ళే, అంతా కొత్త వాళ్ళే, గుండూరు వాళ్ళు అక్కడ లేరు. ఏం చేస్తావు? ఓటు వేయలేదు, ఫుల్గా ఓటే పెంచేది సార్. నీ వయసు ఎంత ఉంటుంది? 78 ఏళ్ళు ఉన్నాయి సార్ నాకు వయసు. ఎన్ని చూసినాను, ఇంత రవిడి రాజ్యం ఎప్పుడు కానీ ఎన్ని చూడాలి మళ్ళీ ఇది
అంత అభిమానం చేసి దారుణంగా చేసినారు. ఎప్పుడైనా ఇక్కడ చెప్తుంటారు గతంలో గొడవలు జరిగాయని చెప్తున్నారు, ఇట్లాంటి పరిస్థితి ఉండిందా ఇప్పుడు? ఎప్పుడు లేదు సార్ ఇంతవరకు గొడవ జరిగేది కూడా జరిగినా జరుగుతుంది కానీ ఇంతవరకు ఎప్పుడు లేదు. ఇంత దారుణంగా అధ్వానం అయిపోయింది సార్. ఇది ఊరే నాశనం అయిపోయింది దారుణంగా. రైట్, మనం చూడొచ్చు 78 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట. చాలా మంది మహిళలు ఉన్నారు, నేను మాట్లాడుతాను. అమ్మ ఓటేశారా మీరేనా? మేము వేయలేదు సార్. ఎందుకు వెళ్ళేదమ్మా? మమ్మల్ని రానిలే సార్ బూత్ కాడికే, మేము వేసుకుంటాం పోండి అన్నారు. ఎవరు చెప్పారు? వాళ్ళే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సార్. ఎవరు మీ ఇంటి దాకా వచ్చారు వాళ్ళు? వచ్చారు, రోడ్లో ఉన్నారు అంతా. మేము పోతాన్నాం గుంపు చుట్టుకొని, అందరినీ పంపిలేదు సార్ మనకు. ఎవరిని పంపలేదు. మీ పేరమ్మా? రజియా. రజియా, మీది ఉందా అమ్మా ఇక్కడ? నేను ఒకసారి మీది కూడా ఆధార్, ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డు ఉంది. ఇది నేను ఎందుకు చూపెడుతున్నానంటే ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ ఈ ఊర్లో కనీసం రీపోలింగ్ కూడా చేయలేదు, రీపోలింగ్ కూడా పిలవలేదు. ఈ ఊర్లో ఒక్కరు కూడా ఓటు వేయనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు రీపోలింగ్ అడగలేదు, ఎందుకు మళ్ళీ ఫ్రెష్ పోలింగ్ ఇవ్వలేదు అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. చాలా స్పష్టంగా వీళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ స్లిప్ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు. మీ పేరేంటమ్మా? ఏం జరిగిందమ్మా నిన్న? భయభ్రాంతులు చేస్తాను సార్. వచ్చి మా రూముల దగ్గర మా ఇల్లు 900 మంది 50-60 కార్లు దిగినా. యా ఊరంటే సింహాదపురం అంటారు. ఇంత కట్టెలు రాడ్లు అన్నీ తీసుకుని నిలబడుకున్నారు. పోనీలే ఆడికి మేము మొండిగా బయలుదేరినాం ఓట్లు వేయాలని. ఆడికి పోతారు మీరు ఓట్లే వేయనీలే, మమ్మల్ని పోనీలే. పోకపోతే ఉన్నీలే అని. ప్రజాస్వామ్యం సరిగా లేదు సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు జగన్ ఉంటే బాగుండేది. ఈ చంద్రబాబు వచ్చి ఈ రౌడీలంతా మమ్మల్ని చంపడానికి కూడా తయారవుతారు. ఇల్లు వీక్తామంటున్నారు సార్ మావి. ఎందుకు మీరు ఓట్లు వేస్తారు? ఇల్లు వీక్తాం మీ అంటున్నారు ఊర్లో వాళ్ళే. ఊరు ఎంత బాగుండేదో ఇప్పుడు నాశనం అయిపోతుంది. ఈ నుండి అన్ని పగలు కక్షలు అన్ని అయిపోయి ఇబ్బంది పడిపోతాం మేము. ఎవరికైనా ఓటు ఇంకుందామా? ఎవరన్నా ఇంకో ఎవరి చేతికి లేదు అసలు. మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఒకసారి చూపండి. ఎవరికి కూడా ఇంక లేనటువంటి సిచ్యువేషన్. ప్రజాస్వామ్యం పట్టపగలు ఏ విధంగా కూలి అవుతుందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మాకు కల్పించాలి, మా ఓటు మేము వెయ్యాలి. ఓటు లేని ఎందుకు మేము సచ్చినా ఒకటే, ఓటు లేనప్పుడు ఎందుకు అవసరం లేదు కదా. ఎవరు కూడా ఇక్కడ ఓటు వేయలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీళ్ళందరూ ఉన్నారు. మీరు పోయినామా నిన్న ఓటు వేయడానికి ప్రయత్నించారు? మేము రోడ్డు కాడికి పోయినాం సార్ పోవాలని. వాళ్ళు కట్టెలు తీసుకొని అడ్డపడినారు సార్. ఎవరే కానీ మమ్మల్ని పోనీలేదు సార్. మీరు ఇంటికి పోతేనే బాగుంటుంది, ఇక్కడ వచ్చి ఏమవుతారో అని బెదిరించారు సార్. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఎవరు పోలేదమ్మా? మగవాళ్ళు కూడా ఎవరు పోలేదు సార్. మగవాళ్ళు పోతే బయటికి వీళ్ళందరూ వస్తారని ఎవరిని రానివ్వడం లేదు సార్. అసలు వాళ్ళు స్లిప్పులు తీసుకొని మీరు వేస్తేనే ఓట్లు పోరిమ్మ పోరని కట్టెలు తీసుకొని దొబ్బుతున్నారు మమ్మల్ని. మా స్లిప్ కూత మా ఓట్లు గుర్తింపు కార్డు కూత అట్లే ఉంది. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓటేశారమ్మా మీరు? మేము ఇప్పటికి చాలా సార్లు వేసాం సార్. చాలా సార్లు వేసినా కానీ ఇంత గొడవ ఎప్పుడు లేదు ఈ ఊర్లో. మనం చూడొచ్చు వర్షం పడుతుంది, అయినప్పటికీ ఇక్కడ చాలా మంది మాట్లాడడానికి వచ్చారు. చాలా మందితో మాట్లాడిస్తాను. అమ్మ చెప్పండి, నిన్న ఏం జరిగింది మీ ఊర్లో? మా ఊళ్ళో చాలా అరాచకాలు జరిగినాయి సార్. ఆడవాళ్ళు అనుకోకుండా చాలా నీచంగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు. ఎవ్వరు అని అడిగే క్వశ్చనే లేదు సార్, అంతా టీడీపీ వాళ్ళే. ఒక్కసారి వైసీపీలో ఉంచి టీడీపీలోకి ఏ మాత్రం జారినాడో వాని వల్ల ఊరంతా అల్లకొల్లోలం అయిపోయింది. మా తండ్రికి 78 సంవత్సరాలు. ఏమో 11 టైం అవుతుంది, నువ్వు నన్నుగా ఓటర్ కార్డుకి తీసుకోలేదే అని అడుగుతున్నాడు. ఏమని చెప్పాలి ఆయనకు? కొడతాడారు నాన్న ఆడ కట్టెలతో. ఇదిగో చెప్పిపోతున్నాడు చూడు అతను, ఆ పిల్లోడు. మన వాళ్ళను కట్టెలు తీసుకొని కొడతారంట పోతే గనక, నువ్వు గమ్మును కూర్చో, అందరూ ఓటు వేయని పోయినప్పుడు నేను తీసుకుపోతా నిన్ను అని చెప్పేసి అతని గమ్మును కూర్చోబెట్టిన. పోలేదు సార్. ఎవరు పోయేది? సామరస్యంగా ఎన్నికలు జరిగినాయి అంటాను. ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి? ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని ఉండారు. నా కుటుంబంతో 5 ఓట్లు ఉన్నాయి. 5 ఓట్లు వేసినారేమో పలికిమను. సాఫీగా జరిగినాయంటే ఏ విధంగా జరిగినాయి? సాఫీగా. ఒక్కసారి ఎలక్షన్ చైర్మన్ గారు దయచేసి కళ్ళు తెరిచి ఏ అరాచకం జరిగింది ఇక్కడ పులివెందుల మండలంలో అని దయచేసి ఆమె కళ్ళు తెరిచి చూడాలా. పులివెందుల ఏం జరిగింది అనేది. మహిళలు ఎందుకు బాధపడుతున్నారు? ఇంత బాధపడి ఎందుకు పోతున్నారు? ఈ టీడీపీ వల్ల అరాచకం జరిగిన వల్లనే కదా ఈ సమాజం ఇట్లా అయిపోతుందని. ఎందుకు ఇంత ఆవేదన చేయాలా? నిజాయితీగా గెలిపించుకో. ఈ రోజు హేమంత్ రెడ్డి నీకు పోటీగా ఉండాడు. ఏం చేసినావు నువ్వు? అరాచకము, అన్యాయం తప్ప. సజాగ్రత్త గెలిపించుకోండి. ఆ గెలుపు లేదనే హేమంత్ రెడ్డిని ఓడించినట్టు నువ్వు గెలుస్తానట్టు మాట్లాడుతున్నావు. అదంతా ఏం జరగలే ఇక్కడ. చాలా మంది చెప్తున్నారు మీ ఊర్లో దాదాపు 960 ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. 800 పైగా నిన్న ఓట్లు ఇక్కడ పోలైనాయి. ఈ 960లో అంటున్నారు. ఎవరేశారు మరి ఓట్లని? అసలు ఇంట్లో నుంచి ఎవరు బయటకే వెళ్ళలేదు. వాళ్ళంతకు వాళ్ళు వేసుకున్నారు ఓట్లు. మా స్లిప్పులు అన్ని మా దగ్గరే ఉన్నాయి. స్లిప్పులు లేని దగ్గర వాళ్ళు తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి బెదిరించి స్లిప్పులు అన్ని తీసుకున్నారు. ఇంకా మాకు ఓటు హక్కు ఇవ్వడం ఎందుకు? వాళ్ళంతకు వాళ్ళు వేసుకున్నాక ఇంకా మా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం ఎందుకు ఓటు హక్కు? చెప్పండి మీరే. నిన్న మీరు మాట్లాడింది చాలా రాష్ట్రం మొత్తం చూసింది. మీరు నిన్న ఇక్కడ ఏజెంట్ గా ఉన్నారు. ఏజెంట్ గా ఎందుకు పోలేకపోయారు అక్కడికి? మీరు అక్కడికి ఎవరు రానివ్వట్లేదు. అందరు ఇంటి చుట్టూ ఈ ఊర్లో అందరినీ 900 మంది జనాలను పెడితే ఎవరు వెళ్తారు? ఆడోళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు.
ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. ఇంకా భయపెడతా ఉంటే ఎవరైనా వెళ్తారా చెప్పండి మీరే? పోలీసులు మాత్రము చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్తున్నారు. ఎవరున్నారో వాళ్ళని వచ్చి ఇక్కడికి మాట్లాడమండి, చెప్దాము. ప్రశాంతంగా జరిగినాయని ఒక్కరిని వచ్చి ఆన్సర్ చెప్పమనండి, తర్వాత మేమే ఒప్పుకుంటాము. ఇక్కడ అందరు ఇళ్లలో ఉంటే వాళ్ళంతకు వాళ్ళు వేసుకొని ప్రశాంతంగా జరిగినాయంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వాలంటే ఇద్దరు ఏజెంట్స్ ఉండాలా లేదా? ఎవరు చూపించారు? మా ఏజెంట్స్ చూపించము. అప్పుడు వేరే ఊరు నుంచి అందరిని జనాలు దిప్పరాడికి ఎందుకు? ఆడోళ్ళుగా ఏజెంట్గా కూర్చొని ఉంటే భయపడి వాళ్ళు మమ్మల్ని అక్కడికి కూడా రానివ్వట్లేదు, పోలింగ్ బూత్ దగ్గరికి. అంత భయం ఉన్న వాళ్ళు ఎలక్షన్స్ పెట్టడం ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది? చూస్తా ఉందా లేదా? నిన్నటి నుంచి న్యూస్లలో సోషల్ మీడియాలో మొత్తం జరుగుతూ ఉంది, చూస్తున్నారు కదా అందరూ. ఏజెంట్స్ని రానికోకుండా పోలింగ్ ఎవరైనా ఎలక్షన్ స్టార్ట్ చేస్తారా? ఇద్దరు ఏజెంట్స్ ఉంటేనే కదా స్టార్ట్ చేయాల్సింది. ఏజెంట్స్ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకుండా స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా అసలు ఏజెంట్స్ ఎవరు లేరు వైఎస్ఆర్సీపీ నుంచి. చెప్పండి అమ్మా, ఇక్కడ ఈ ఊర్లో అందరూ ఓట్లు వేశారు, 800 పైగా ఓట్లు పోలైనాయి అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ పోలీసులు చెప్తున్నటువంటి లెక్క. అసలు మా స్లిప్పులు మీరు చూడండి సార్, మీరు చూడండి ధైర్యంగా ఓటు గుర్తున్నా చూడండి. ఓటు గుర్తుంటది కదా, స్లిప్ ఓటు వేస్తే మాకు ఓటు హక్కు ఉందని కాళ్ళు పట్టుకునే వాళ్ళని వెళ్ళి ఈమె నేను పట్టుకుంటే మీరు ఎక్కడ ఓటు వెళ్ళేది? 5 ఏళ్ల క్రితం మీరు ఏం చేశారు? పోరిని మెడ పట్టుకొని దొబ్బారా? తీసేసారు, అక్కడ కాళ్ళు పట్టుకుని వదలేదా? పో మీరు వద్దు, మీరు ఎక్కడని నాయకులంతా వాళ్ళు బెదిరియడానికి వచ్చారు కర్రలు తీసుకొని. మీరు పోతారా పోరంగా భయపడడానికి లేడీస్ మళ్ళీ ఏమన్నా అని మా తరపు నుంచి మీరు పోవద్దండి మా అని వాళ్ళు నాయకుడు చెప్తే మేము వద్దులేని సైలెంట్ ఇంటికి వెళ్ళి పోలీసులు పడుకోపోయి నిద్రపోండి అని పోలీసు వాళ్ళు చెప్తారు. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది సార్? మాకు మహిళలకు ఉందా ఏమన్నా సెక్యూరిటీ? ఏం లేదు కదా. ఎవరికి చంపేయమనండి, అందరినీ పీడపోతుంది, వాళ్ళని రాజ్యం వెళ్ళుకోమనండి, అంతే కదా. ఎందుకు ఇంత ఘోరంగా చేస్తున్నారు ప్రజలను? ఇవన్నీ ఉన్నప్పుడు ఓట్లు ఎట్లా జరిగినట్టు? ఇవన్నీ చూడండి, మీరే చూడండి, ఇవన్నీ ఉన్నాయి కదా స్లిప్పులన్నీ. ఓటే పోయినప్పుడు ఎట్లా చెప్పు? మీ స్లిప్పులు ఉన్నాయా మరి? ఓటు వేయలేదా నిన్న మీరు? వేయలేదు సార్. ఎందుకు, ఏమన్నారు? దొబ్బేసినారు, మీ ఇండ్లు పడగొడతా, నేను మీ ఇండ్లు పడగొడతా, మీరు ఓటు వేయకోకుండా అన్నారు అనుకో, పద్దని కుక్కలేని తెచ్చి పడగొడతా అని చెప్పి ఆమె మమ్మల్ని బెదిరిపించినారు. ఎవరు బెదిరించారు? ఈయన తెలుగుదేశం ఆయన, ఈయన విశ్వనాథ్ రెడ్డి భయపడిచ్చినాడు. భయపడిచ్చి నేను కొడతా, నువ్వు ఎగులాడాలా, డాన్స్ చేసాడే, నేను ఎగులాడను, ఏం ఎగులాడను అంటే అవతల కాళ్ళు చేతులు ఉండేది, యువతలు లేనని నా ముందుకి తిరగమన్నాడు. తిరగండి బెయిన్ పోండి, అంతే సార్. ఓటు ఎవరు వేయలేదు? నేను వేయలేదు, మేము వేయలేదు. ఎన్ని ఓట్లమ్మా మొత్తం? 6 ఓట్లు ఉన్నాయి సార్. చూడొచ్చు, ఈ 6 ఓట్లకు సంబంధించినటువంటి స్లిప్స్ ఇంకా వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఎవరు కూడా ఓటు వేయలేదనేటువంటి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక విషయం చూడాలి, ఈ మొత్తం స్లిప్లు ఉన్నప్పటికీ ఎవరిని అలో చేయలేదు అనేటువంటిది ఒక పెద్ద సాక్ష్యం మన అందరి దగ్గర కనిపిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ ఎటువంటి చర్యలు ఉంటాయనేటువంటి దానికి సంబంధించిన ఆన్సర్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు కూడా ఇప్పటికీ మళ్ళీ పోలింగ్ చేయాలి అనేటువంటి డిమాండ్ కనిపిస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ ఈ వర్షంలో ఎందుకు వచ్చారంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఏదైతే ప్రజాస్వామ్యం మిట్ట మధ్యాహ్నం ఖూనీ అవుతుందో దానికి వీళ్ళందరూ సాక్షులుగా ఉన్నారు. ఇప్పటికైనా ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్లో కావచ్చు, లేకుంటే కోర్టుల్లో కావచ్చు, మాకు న్యాయం జరుగుతుందనేటువంటి ఒక ఆశతోని ఈ వర్షంలో వీళ్ళు వచ్చి ఈరోజు నిన్న జరిగినటువంటి దాష్టికానికి ఒక సాక్ష్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ప్రపంచం మొత్తం దీన్ని చూడాలి. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో పులివెందులలో జరుగుతున్నటువంటి ఈ అరాచకం, పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్ పేరుతో కూటమి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా చూడాలి. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారు చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను అసలు పోలింగ్ బూతుల్లోకి అడుగుపెట్టనివ్వలేదు టీడీపీ గోండాలు. ఓటర్లను పోలీసులతో నిలువరించారు. బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ప్రజాగ్రహం పెల్లుబికింది. చాలా మందితో మాట్లాడిస్తాను, ప్రతి ఒక్కరి స్టోరీ చెప్తాను. ఎందుకంటే ఒక ఓటుకు ఉన్నటువంటి విలువ ఎంత అంటే ఈ దేశం జెండాకున్నంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఈ దేశానికి ఎంత గౌరవం ఉంటుందో ఒక మనిషి వేసేటువంటి ఓటు కూడా అంతే గౌరవం ఉండాలి. ప్రధానిని, ముఖ్యమంత్రిని ఏదైనా కానీ ఓటు డిసైడ్ చేస్తుంది అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చెప్తాం. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎందుకు ఓటు అనేటువంటిది డినై అయిందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఉన్నారు. మీ పేరేంటమ్మా? మీరు గారు నిన్న ఓటేశారా మీరు? లేదు, వేయలేదండి. మీకు వేలికి గుర్తు పెట్టారా? ఏం లేదా? ఎందుకు? ఇప్పుడు ఉదయం 6 గంటలకే మేము రెడీ అయినాం సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ వాళ్ళు, అంటే మాదిగా. ఇప్పుడు మేమంటే ఇప్పుడు ఒకరు ఎవరన్నా వచ్చినారా, ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తే ఇప్పుడు ఒకరు ఇచ్చినారంటే మొత్తం లైన్ వైజ్ ఇచ్చేసినాం స్లిప్లన్నీ.
ఓటు హక్కు లేనివాడు ఒక పిల్లగాడు వచ్చి ఆ స్లిప్ ఇవ్వండి అంటే ఇవ్వాల్సిన పరిస్థితి. ఏమని అంటే ఇప్పుడు ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్క టార్గెట్ ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఉద్యోగం తెప్పిస్తామనో, ఇప్పుడు మా ఆయన ఇప్పుడు జాబ్ పరంగా ఏదన్నా ఉన్నా కానీ ఇప్పుడు మీ ఆయన తీపియాలో ఏదో చేయాలో బెదిరియడమే మామూలుగానే. ఉన్న ఉద్యోగాలు తీపిస్తామంటున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి సార్ దానికి? ఎవరు మీరు ఓటేయద్దు, మిమ్మల్ని తీసేస్తాము లేదంటే ఇల్లు కూల్చేస్తాం. ఇప్పుడు ఓటు అడగనీకి వచ్చేటప్పుడు మీరు ఓటు వేయండి. ఇప్పుడు మాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత మాకు నచ్చిన వాళ్ళకి మేము వేస్తాం సార్. ఇప్పుడు మీరే వేయాలి వీళ్ళకే వేయాలి అనేది కంటే మా ఓటు వేయాల్సిన పనేముంది, మేము బూత్కి వెళ్ళాల్సిన పనేముంది. వచ్చినారు ఇప్పుడు మొత్తం సార్ ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు అందరూ అడగండి, మొత్తం మాలా మాదిగా వీళ్ళ వరకే టార్గెట్ చేసి స్లిప్పులు తీసుకున్నారు. ఇప్పుడు స్లిప్పులు ఉన్న వాళ్ళ దగ్గర ఎందుకున్నాయంటే మేము ఇయ్యలేదు, మేము ఇయ్యం పో అన్న వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మా దగ్గర ఎవరి దగ్గర లేవు. మేము అదే కదా సార్ చెప్తాం. ఓటు హక్కు లేని వాడు వచ్చి నాకు స్లిప్ ఇవ్వండి అంటే మేము ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఎంత ఎత్తుకున్నా కానీ ఇప్పుడు మేము ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడే ఈ ఎలక్షన్కే ఇట్టుంది. సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, నెక్స్ట్ వేరే ఎలక్షన్లు ఉన్నాయి. ఏదున్నా భయపడాల్సిందే. చాలా మంది దగ్గరికి ముఖ్యంగా దళితులను ఊర్లలో టార్గెట్ చేశారు, వాళ్ళను భయభ్రాంతులకు చేశారు, ఉద్యోగాలు పీకేస్తామని చెప్పారు. ఒకవేళ మేము చెప్పినట్టు వినకుండా మీరు ఓటు వేసే ధైర్యం చేస్తే, ఎవరికి అనేటువంటిది రెండో విషయం, ఓటు వేసే ధైర్యం చేస్తే మీ ఇండ్లను ప్రొక్లైన్లతో కూల్చేస్తామనేటువంటి చెప్పారు. ఇది నేను చెప్పట్లేదు. మీరు ఇప్పుడు పులివెందుల మండలంలో ఏదైతే తుమ్మలపల్లి గ్రామం ఉందో ఇక్కడికి వచ్చి అడిగితే ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తారు. వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. కొందరు పోరాడి తమ స్లిప్పులను కాపాడుకున్నారు. చాలా మందిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఏవైతే ఓటింగ్ స్లిప్ ఉన్నాయో అవి కూడా లాక్కున్నారు. మీ పేరేంటమ్మా? నా పేరు జాస్లిన్ అండి. ఏం జరిగింది నిన్న అసలు ఇక్కడ? నిన్న ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అన్నారు కానీ 6 o'clock నుంచి మేము రెడీ అయ్యాం. ఎస్సీ కాలనీ అంతా రెడీ అయ్యాము. కానీ బయటకు వచ్చేసరికి నేను చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి నేను 7కి వచ్చాను బయటికి. 7కి వచ్చేసరికి అందరి దగ్గర మా దగ్గర స్లిప్పులు ఉన్నాయి, మా దగ్గర స్లిప్ లేవు, మీరు స్లిప్పులు ఇచ్చారా అని చిన్న బిడ్డలు అంటే వాళ్ళకి 14 years ఉన్నాయి. 4 members మమ్మల్ని అయితే అడిగారు. అడిగినప్పుడు నేనైతే స్లిప్పులు ఇచ్చేసామని చెప్పాము. ఎందుకంటే మాతో ఉంటే మాకు అది ఒక సేఫ్టీ కదా. సేఫ్టీతో మేము ఏం చెప్పామంటే మా దగ్గర లేవు, మేము ఇచ్చేసామని చెప్పారు. ఇచ్చేసామంటేనే వెళ్ళిపోయారు. కానీ కొందరిని ఏం చేశారంటే మా ఇంటి బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళను బెదిరించారు. వాళ్ళు ఇచ్చేశారు. ఎందుకు మరి మీరు ధైర్యం చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి మేము ఓటు వేయాలని ఎందుకు అడగలేదు? మేము అక్కడ మాకు పోలీసులు మాకు సహకరించలేదు కదా. సహరిస్తే సార్ మాకు ఇలాంటి పరిస్థితి ఉంది, ఇలా ఉంది, పోలింగ్ దగ్గరికి మేము వెళ్ళాలన్నా మాకు మా రోడ్లో చాలా మంది కట్టెలు పట్టుకొని ఉన్నారు సార్. అదైతే ట్రూత్. చాలా మంది కట్టెలు పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కొంతమంది ఎమ్మెల్యేలు జమ్మలమడుగు నుంచి, బయట నుంచి, అనంతపురం నుంచి పెద్ద ఎత్తున కర్రలతో ఇక్కడ రౌడీలు దించారు. 960 ఓట్లు ఉన్నటువంటి ఒక గ్రామానికి 900 మంది రౌడీలతో వచ్చారు. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అని నాయకులు బెదిరించడము, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దళితవాడలో ఒకలాంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. చాలా మంది ఇక్కడ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. వీళ్ళందరూ కూడా నిన్న ఎవరు ఓటేయలేదు. నేను మళ్ళీ అడుగుతున్నాను, అసలు ఎవరైనా మీకు అవకాశం వేసే ప్రయత్నం కొత్త ఎంట పడుతున్నారు. మేము ఏమని వేయాలా సార్ భయపడి మేము ఇళ్ళకి పోయినా. ఎందుకు ఏం వెంట పడుతుండ్రు? ఓటు వేయకూడదు, మీకు హక్కులే, ఓటు వేసినారు పో, మీరు ఏంటికి పోతున్నారు ఓటు అయిపోయినాక, వద్దు పోండి అని. అంటే మీరు అడగలేదా ఓటు? నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్, మేము ఓటు ఉంది, ఓటు హక్కు ఉండుకొని మేము పోతున్నామని చెప్పినా కానీ వద్దు పోండి పోండి అని అంటామన్నారు సార్. మీరు వేశారమ్మా, ఓటేశారా? ఏం జరిగింది అసలు? మీరు నేను అడగలేదా? పోలింగ్ పోలేదు అసలు? మేము వచ్చాం సార్. 4 ఇళ్ళు దాటి వచ్చిన తర్వాత ఒక 50 మంది జనాలు ఉన్నారు అక్కడ. మేము వచ్చేప్పుడు అడిగారు మమ్మల్ని, ఓట్ వేయడానికి వెళ్తున్నాం అని చెప్పాము. ఓటింగ్ అంతా అయిపోయింది, ఇంటికి పోయి తినేసి పడుకోండి అని చెప్పారు. అంతే అంతే. మీరు ఓటు వేయడానికి అయిపోయిందని చెప్పారు. ఎన్ని గంటలకు? 7 గంటలకు సార్. మార్నింగ్ 7 గంటలకి? ఉదయం 7 గంటలకే పోలింగ్ అయిపోయిందని చెప్పారు. మీరు ఏమైనా ట్రై చేశారమ్మా? పోవడానికి ప్రయత్నించారా? పోలేదా? ఎందుకు పోలేదు? వేసుకుంటారు వాళ్ళే గుద్దుకుంటున్నారు అంటే పోలేదు సార్. మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు. ఏమైందమ్మా ఓటేసినావా? ఏం చేస్తారు వద్దంగా కొట్టనొస్తున్నారు. ఇన్ని సంవత్సరం ఎంత వయసు ఉంటుంది నీకు? 60 ఏళ్ళు సార్. ఇంతకుముందు ఎప్పుడైనా ఓటేసావా? ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా? జరగలేదు సార్. ఎప్పుడు జరగదు, బాగా జరిగింది. ఈసారి ఎందుకు మరి ఏమన్నారు పోలీసు వాళ్ళు? సార్ చేస్తున్నాము, వాళ్ళు చేస్తున్నారు గుండాలు. మేము ఏం చేస్తారు, వాళ్ళు గుండాలు వచ్చిన చేస్తాం, మేమేం చేయాలా? వద్దు గుద్దుకుంటాం మేము అంటున్నారు. కొట్టనొస్తాను, బేపడి ఇంటికి వచ్చినాం. మాట్లాడిన దానికి వాడు ఒకడు తాగి మళ్ళా బూతులు తిట్టుకుంటా పోతున్నాడు. మేమేం చేయాలా దానికి? చెప్పండి సార్, మీరు ఏం చేయాలా? ఇప్పుడు మేము చీలకాడికి పోతుంటాం ఒంటరిగా, వాడు బజార్లో వచ్చి వాడు మాట్లాడుతుంటే మేమేం చేయాలి? అప్పుడు మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసేవాడు వచ్చి తీసుకుపోతాడా? పోలీస్ అయినా తీసుకోవాలి కదా, తీసుకోవాలి కదా.
ఎవరు ఎవరు తీసుకోలేదు లేదు సార్. నేను ఓటైన పోయినా అది గుంజుకున్నారు కార్డు, గుంజుకుంటే నాది నాకు అన్నా నువ్వు పో ముసలేమా అంటున్నారు. నేనేం చేయొచ్చు? ఓటేస్తాను అడగలేదా? ఓటేస్తానన్నా నా ఓటు నేనే వేసుకోవాలన్నా అంటే ముసలి అంత ఏం లేని ఒకరంటే ఎన్నికి పొమ్మన ముసలేమను అని ఒకరంటాడు. నాకు 80 చిల్లర వయసు ఉంది. ఇట్లాంటి ఎప్పుడు జరగలేదు సార్. మనం చూడొచ్చు దాదాపు 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఉంది. 80 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ టైం తమ జీవితంలో ఇంత దారుణమైనటువంటి వ్యవస్థను చూస్తున్నామనేటువంటి మాట చెప్తున్నారు. ప్రజాస్వామ్యం, ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ ఏ విధంగా జరిగిందనేటువంటిది ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు చేసినటువంటి ఈ ఘోరం నుంచి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా పోలింగ్ జరిపించి అదేవిధంగా సెంట్రల్ ఫోర్సెస్ని ఇక్కడ పెట్టి అరాచకవాదులను ఇక్కడ రాకుండా చేసి ఎలక్షన్ను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మాకు 3 ఓట్లు ఉన్నాయి. 3 ఓట్లు ఉంటే ఓటైన రోడ్డు మీద వినాం. అంత కొత్త జనం కర్రలు ఎత్తుకొని పోతావా దాటిపోవా అన్నారు సార్. ఏంటికి ఇట్ట ఎలక్షన్లు సార్? ఇంకా ముందే ఊరికి మూసుకొని ఉంటే ఇంటికాడ ఉంది కదా. ఇంత ఎలక్షన్లు ఎందుకు జరపాలంగా? శాంతియుతంగా జరిగినాయి, అందరూ ఓట్లేసిలని చెప్తున్నారు. మకానికి పోకోకుంటే సార్ కట్టెలు ఇంటిందా బొంగులు తీసుకొని నిలబడుకున్నారు. దాట అంటున్నారు వాళ్ళు. రాడ్లు తీసుకున్నారు, కట్టెలు తీసుకున్నారు. అంత కొత్త జనమే సార్. దాటవా అంటున్నారు వాళ్ళు. ఇంకా దాటం లేని మేము ఇంకా ఎందుకు దెబ్బలు ఎందుకు తినాలని మేము గమ్మని వచ్చినాము సార్. మేము ఇప్పుడు ఈ ఎలక్షన్లు పెట్టుకోకుండా ఏం కాదు కదా. ఎలక్షన్లు పెట్టి ఏం సుఖం సార్? ఇంకా ఏం పెట్టుకోకుండా ఏం చేయలేరు. ఎవరు ఏం చేయలేకుండా ఉన్నారు. కొత్త జనం అంతా కొట్టే వాళ్ళ మాత్రం వస్తున్నారు మిందికి. పోలీసులు నిన్న చాలా ప్రశాంతంగా చెప్తున్నారు. డిఐజీ వాళ్ళందరూ చెప్తున్నారు ప్రశాంతంగా ఉండేటప్పుడు వాళ్ళ శిల్పులు వాళ్ళ కాడ ఎట్లున్నాయి అనాలి సార్. మళ్ళా శిల్పులు ఎట్టున్నాయి ప్రశాంత్? అందరూ ఓటేషన్ అంటున్నారు మీరు. అదే శిల్పులు ఎట్టొచ్చినాయి మళ్ళీ సార్. శిల్పులు ఎట్టొచ్చాయి సార్. ఓటేసింటే వాళ్ళ కాడ ఉండాలి కదా. మీ చేతి మీద ఎక్కడ గుర్తులేదా? ఉండాలి కదా. మాకు రీపోలింగ్ పెట్టాలి. మా ఓటు మేము ఓటు వేయాలి. మేము మా ఓటు వచ్చి మేము చచ్చినట్టే. ఇంకా మేము ఓటు వేయకోకుంటే మేము చచ్చినంత సమానమే. ఇప్పుడు ఏం కోరుకుంటారు మీరు? ఓటు కావాలా, ఓటు కావాలా, మాకు ఓటు కావాలని కోరుకుంటున్నాం మేము. ఏం కావాలమ్మా మీకు? ఓటు కనిపించాలా. మీకేం కావాలి ఇప్పుడు? ఓటు కావాలా, ఓటు వెయ్యాలా, మా ఓటు వెయ్యాలా సార్. మేము బతికినట్టే కదా. రీపోలింగ్ జరగాల, ఓటు వేయాలా. మేము సచివం సమానము. బేర్ జనం వచ్చి ఏం చేస్తారు సార్? బేర్ జనం మేము 900 ఓట్లు ఉంటే 1000 మంది జనాన్ని దాకా మీరు చెప్పండి అమ్మా, ఏం కోరుకుంటాం? వేయాలి సార్. మా ఓటు మాకు కావాలి. రీపోలింగ్ కావాలా, మాకు కావాలి సార్. ఓటు మాకు వేయండి, రీపోలింగ్ చేపించండి. మా ఓటు మాకు కావాలి సార్. మేము ఖచ్చితంగా ఓటు వేయాలా. ఓటు వేయాలి ఖచ్చితంగా. ఇక్కడ పైన తమ ఓటర్ స్లిప్పులను అదేవిధంగా తమ ఐడి కార్డులను చూపెడుతున్న వాళ్ళందరూ ఇక్కడ పులివెందుల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్లు. మేము ఓటు వేయలేదని వీళ్ళు ఇక్కడ తమ కార్డులను చూపి మరీ తమ ఓటర్ స్లిప్పులను చూపి మరీ చెప్తున్నారు. ప్రభుత్వం మోసం చేసింది, గూండాలు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ను దొంగతనం చేశారు, టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని చెప్తున్నారు. ఇప్పటికైనా వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట విని సర్కారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషను, కేంద్ర ఎన్నికల సంఘము అదేవిధంగా హోంశాఖ కలగజేసుకొని ఇక్కడ మరొకసారి పోలింగ్ పెట్టాలనేటువంటి డిమాండ్ వస్తుంది. మీడియాను ఇక్కడ రాకుండా చేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని బెదిరించి ఈ ఎలక్షన్ని ఒక విధంగా టీడీపీ హైజాక్ చేసిందనేటువంటి ఆరోపణలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. ఈ మొత్తం జరిగినటువంటి తీరును వీడియోగ్రఫీ చేసి అదేవిధంగా మరొకసారి ఎన్నికలు జరిపిస్తేనే ఇక్కడ ప్రజాస్వామ్యం బతుకుతుంది అనేటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి తుమ్మలపల్లి వాసులు అదేవిధంగా ఎవరైతే పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఓటర్లు ఉన్నారో వాళ్ళు ముక్తకంఠంతో చెప్తున్నారు. వీళ్ళని రమేష్ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, పులివెందుల.